ఫ్రెండ్స్ ఏందనుకున్నారా బాటిల్ కొంచెది ఇది తేనె తీయనైనా తేనె అంటే ఇది వచ్చేసి సమ్మర్ కాలం వచ్చేసింది. ఈ ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరు జీవాల కాడ పోయేవాళ్ళు ఎక్కడైనా సరే మన మామూలుగా తోటల్లో ఎక్కడైనా తేనె దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎక్కడే కట్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇక్కడ మన అడవిలో తేనె ఎలా దొరుకుతుంది ఏంది అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను. మీరు కట్ చేశారంటే మనకి తేనె రేపే విధానం కూడా మీకు పెద్దగా అర్థం కాదు. కట్ చేయకుండా చూడండి, మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తాం మన వీడియోలో. రండి ఫ్రెండ్స్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగున్నారు ఫ్రెండ్స్. నేనంటే మీ పల్లెటూరు శివాజీ. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనం అడవిలోకి తేనె రేపేదానికి వచ్చాము. చూడండి, మంచి ఎండ, మొత్తం అడవేను. అడవి చూడు ఎలా ఉందో. ఈ అడవులు అంటే ఈ సీజన్ లో ఓన్లీ ఎండాకాలం ఎండ బాగా ఎక్కువ ముదిరినప్పుడు మాత్రమే తేనె దొరుకుతుంది. ఈ తేనె దొరికేది మనకి మనం పెద్దగా ఇక్కడ అడవిలోకి తిరగము. ఎప్పుడు చూసినా బండికి వెళ్తుంటే ఇదిగో మన బాస్ ఉండు కదా, మన బాస్ ఎక్కడ తేనె ఉండదు ఏంటంటే ఇతను మామూలుగా మేకల కడకు వస్తుంటాడు. అందువల్ల ఇతనికి తేనె ఎక్కడ ఉండేది అన్ని చూస్తూ ఉంటాడు. ఇతను మనకు చెప్తా ఉంటాడు. మనం వచ్చేసి ఇక్కడ ఎక్కడున్నా సరే తేనె రేపేస్తా ఉంటాం. బస్సు ఇప్పుడు ఎక్కడ చూసావు, ఎలా చూసావు? పొదల్లో చూసి అక్కడ ఉన్న ఉడకలో పెద్ద పెర దాన్ని జాగ్రత్తగా రేపుకోవాలా. అంటే ఏమి అంటే కుట్టద్దు, అది కుట్టినప్పుడు దాన్ని జాగ్రత్తగా పొగబెట్టి దాన్ని జాగ్రత్త తీసుకోవాలా. అది తీసుకోకుంటే దాని వద్ద కింద పోయిన వేస్ట్. అది ఈ కాలం ఎందుకుంటే ఈ కాలం అంటే ఎండకాలం, ఇదే సీజన్ ఈ ఎండాకాలం వస్తాయి. ఈయనే మనకి తేనె చూపించేది. ఎక్కడ అడవిలో యాడున్నా సరే తేనె చూపిస్తుంటాడు. మనం అందుకోసం ఈ రోజు అడవిలోకి వచ్చాను తేనె రేపేదానికి. చూడు ఎలా ఇక్కడ తేనె ఈ సీజన్ లో ఎందుకుంటాయి. ఎండాకాలం అంటే ఈ సీజన్ వస్తే ఎక్కువ కొండ మీద ఉండవు కదా. ఇప్పుడు చెట్ల ఇప్పుడు వాళ్ళకి ముడకల్లో ఎక్కువ, ఇప్పుడు సాధారణ ఎక్కువ ఉంటది వాటికి. అక్కడ ఎండ కొండ మీద వీటి ఎక్కువగా ఉంటది, వీటి వల్ల ఉండవు. అందుకని ఎండలకి వస్తాయి. ఎండలకి పొదల్లోకి వచ్చి వాలి బాగా పిల్లలు చేసుకొని ఎండక వానక వర్షాలకు వెళ్ళిపోతాయి అక్కడికి. ఇప్పుడు జాగ్రత్తగా ఏమి ఎట్లా అది తొందరపడి తిన్నా గానీ త్వరగా పోయింది అనుకో చాలా ప్రమాదం. అది అంటే తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి, పొరపోకుండా అని చెప్పేసి మింగకుండా దాన్ని జాగ్రత్తగా కొంచెం తినాలా. ఓకే, అది ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఏడన్నా తేలు ఉంటే మాకు సిపిఎల్ నువ్వు చూపిస్తే అడుగు తిరుగుతా ఉంటా కాబట్టి ప్రతి ఒక్క నాకు తెలుసు కూడా. ఇగో చూడు, మన బాస్ తోడు చూడు, అడవిలో చూడు ఎంత ఎండలో కుక్కలు కూడా చూడు అన్ని ఉంటాయి మాకు అడిగా. అంటే ఇతని కాడ ఒక కుక్క ఉంది. ఇంతకు ముందు ఇతని దగ్గరే ఒక కుక్క ఉంది. అది ఆవు తోడికి పాలు ఇస్తుంది. ఆ కుక్క కూడా ఆడదా చూపిస్తాను. లేదు, అది ఎక్కడో ఎట్టో వెళ్ళిపోయినట్టుంది. మన పిల్లకాయలు చూడ చూడడం రెడీ చేసేస్తున్నారు. అంటే మండలో చూడ అన్ని కొట్టేస్తున్నారు. ఇదే మనం వేసేది. అంటే మెయిన్ తేనె తీగలకి, ఏ తేనె తీగలకైనా సరే ఇది పెద్ద పవర్ఫుల్ అనమాట. పవర్ఫుల్ ఎందుకంటే ఈ బందారాకు ఒక జామలాకే వేస్తాం మనం. ఇది పవర్ ఏంటంటే ఒక మన జెండు బాంబు స్మెల్ ఎలా వస్తుందో అంత పవర్ఫుల్ గా వస్తుంది. కొద్దిగా ఎండాకు, కొద్దిగా ఇది పచ్చాకు వేసి రెండు కలిపి మిక్సింగ్ చేస్తాము. మిక్సింగ్ చేసిన తర్వాత పొగ మాత్రం బాగా వస్తుంది. ఎందుకంటే అడవి ప్రాంతంలో మనం పోయినప్పుడు చూడు ఎంత ఎక్కువగా అడవి బాగా మండిపోతుంటది. ఈ అడవిలో ఎక్కువ ఈ అనేది మంట ఎక్కువ అడవి డ్యామేజ్ కాకుండా ఉండేదానికి, అడవి అంతా డ్యామేజ్ కాకుండా దానికోసం ఎక్కువగా మనం మెయిన్ పొగే అంటే మంట ఎక్కడ తేనె సరే ఎవరైనా సరే మంట అనేది రాకూడదు. మంట రాకుండా ఓన్లీ పొగతోనే రావాలి. వచ్చిందంటే తేనెటీగలకి ఇబ్బంది, ఇటు వచ్చేసి అడవికి ఇబ్బంది. అలా రెండు కాకుండా జాగ్రత్తగా వేపాలి. చూడండి మన వాళ్ళు చూడండి, ఈ రోజు వచ్చేసి సుడం కట్టండి రా బాబు అంటే అడవిలోకి వచ్చిన తర్వాత అడవిలో పాల పొలు ఎక్కువ చూడు ఎలా వెళ్ళిపోతారు, మొత్తం పాల పొలకి వెళ్ళిపోతారు. పాల పొలకి వెళ్ళిపోతారు. ఈ చేరు పని చూడకుండా వాళ్ళు చేరు పని చూడాలి కదా, ఉచ్చి పని చూడాలి కదా. ఆ పిల్లకాయలు మాట్లాడరు మాకు చేసి ఉచ్చి పని చూడాలా. సుడం భరుస్తున్నాడు, బాగా చూడండి. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి తేనె రేపేటప్పుడు చీపియే చూడు ఆకు మాత్రం ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ఈ ఆకు ఎంత ఎక్కువ ఉంటే అంత పొగ వస్తుంది. దానితో మొత్తం ఎండాకు వేసుకోకూడదు. ఏదైనా కొంతమంది ఏంటంటే ఓన్లీ కట్టెలతో కూడా రేపుతుంటారు. కట్టెలతో రేపితే అంత ఇది రాదు. ఈ మనం ఎక్కువ ఆకు అంటే ఎండాకు వేసుకొని ఎండాకు పైన వచ్చేసి పచ్చాకు చూడు, ఈ సుడం కూడా చూడండి మనం జాగ్రత్తగా చూసుకోవాలా. ఆకంతా పచ్చాకంతా పైకి రావాలి. ఆ ఎండాకు అనేది మొత్తం లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ ఈ చుడంగట్టే విధానం మీరు చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఎందుకంటే దీనివల్ల ఈగులు ప్రమాదంలో పడవు. రెండోది వచ్చేసి అడవి తగులుకోకుండా పోతుంది. ఎందుకంటే కొన్ని ఏరియాలో పరంట ఏరియాలో అంటే కొండలు ఉన్నాయి, పెద్ద పెద్ద కొండల్లో అక్కడంతా అడవి తగులుకోపోతుంది. కారణం ఏంటంటే మంట ఎక్కువ పెట్టినందువల్ల. మనం ఏంటంటే సింపుల్ ఐడియా అనమాట. మీరు కూడా ట్రై చేయండి. చూడు ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ముగదాలు కట్టుకోవాలి ఒకటి. ఈ ముగదాల అనేది మనం చేయి పట్టుకునేదానికి. ఇంకొక తాడు వచ్చేసి అంటే మనం మంట పెడతాం అనమాట. దగ్గర రాయా కనిపిస్తుందా? దగ్గర రా. ఇక్కడ మంట పెడతాం. ఇక్కడ మంట పెట్టేటప్పుడు దగ్గర కనిపిస్తుంది, అంత సపోర్ట్ చేయదు మన ఫోను.
ఇక్కడ మంట పెడతాం అన్నమాట. ఇక్కడ మంట పెట్టేటప్పుడు మనం తాడు వచ్చేసి లాస్ట్ లో కట్టుకోవాలా. ఎందుకంటే తాడు కట్టుకోకూడదు. మనం తేనె ఎంత రేపుతున్నామో అంత జాగ్రత్తగా తాడు కూడా ఉండాలి. తాడు ఈడిపోయిందంటే ఇది మంట వచ్చేస్తుంది. ఈ కొసను కట్టుకోవాలా తాడు. అప్పుడు పొగ అంతా చెత్త అంతా ఇదిగో ఇక్కడ మధ్యలో ఉంటది అంతా ఏంది ఎండాకంతా. ఈ కొసను కట్టేసుకుంటే ఎంత మంట మండినా కానీ మనం కట్టే తాడు తెగిపోకుండా అలాగే ఉంటది అనమాట. దానికే మా గురువు ఈయనే. చేపలు పట్టేదానికైనా ఈయన మా గురువు. ఇప్పుడు చూడు సుడం కట్టేది కూడా ప్రతి ఒక్కటి నేర్పించిన గురువు ఈయన మనకి. ఏంది గురు అంత ఆకు నువ్వే వేసేసుకున్నావు? వేసుకు చేస్తారా నేను ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మొత్తం 3 తేనెలు ఉన్నాయి కొండపేరులో. 3 తేనెలు రేపని దానికి వచ్చాను. ఒకటి కూడా కాదు, 3 తేనెలు. ఈ 3 తేనెల కోసం వద్దు చూసారా 3 సుడాలు కట్టినాం. ఒక్కో తేనెకి వచ్చేసి ఒక సుడం లెక్కన మొత్తం 3 తేనెలకి. అంటే దీని విషయం తెలియక కొంతమంది కట్లేసి మంట పెట్టి గందరగోళం చేస్తారు. మనం అడవి ప్రకృతిని కూడా మనం కాపాడగలం కదా. అడవి కూడా ఇబ్బంది పడకుండా ఓన్లీ ఈ పొగతో జాగ్రత్తగా తేనె మనం కుట్టకుండా ఓట్లకి ప్రమాదం లేకుండా ఓన్లీ పొగతోనే జాగ్రత్త రేపుకోవచ్చు. నువ్వే కదా మా గురువు, నువ్వు నేర్పించినట్టే కదా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలో చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి వీడియోలు తీసుకొస్తా. ఇప్పుడు వచ్చేసి 3 తేనెలు ఉన్నాయి. మన గురువు గారు చూపించాడు. ఈ 3 తేనెలో ఫస్ట్ ఒక తేనె పడిపోతాం. అది ఎలా ఉంది సౌండ్ ఎలా ఉంది మనకు తెలియదు. ఇంతకు ముందు అంతా రేపు నోట్లో సౌండ్ అయితే మామూలుగా లేదు, అంటే చాలా వరకు తక్కువ ఉంది. ఇప్పుడు వచ్చేసి పౌర్ణమి అనేది నిండు పౌర్ణమి, అంటే అమావాస్య ఇంకా దగ్గరకు వస్తుందనగా అప్పుడు రేపాలి ప్రతి ఒక్కటి. అప్పుడు రేపితే సౌండ్ అనేది ఎక్కువ ఉంటుందంట. దానికోసం ఇప్పుడు పౌర్ణమి బాగా నిండుకున్న తర్వాత వచ్చినాము. ఇప్పుడు చూద్దాం, తేనెకాడ పోదాం. ఎలా ఉందో సౌండ్ మనకైతే తెలియదు, అక్కడ పోయిన తర్వాత చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, రండి చూద్దాం. ఓకే సుబ్బారావు, ఓకే రండి పోదాం చూద్దాం. తీయా ఎక్కడ ఉండేదా పోవాలా? కత్తులు తీసుకుందాం. ఫ్రెండ్స్ చూసారా, చూడు ఎంత చీకు ఉందో అడుగు చీపేయ చూడు, అంత చీకు ఎంత చీకు ఉందో. ఎందుకంటే ఈ చీకులు అనేది మంట అడుగు తగులుకోపోద్ది. ఎందుకంటే మంట మండితే అడుగు తగులుకోపోద్ది. అది అడుగు తగులుకోపోకుండా ఉండే దానికోసం ఈ సుడం. ప్రతి ఒక్కరు ఎవరు రేపుతున్నా సరే ఈ విధంగా చేయండి. అడవి తగులుకోపోకూడదు, తేనెటీగలు చనిపోకూడదు. దానికోసం ఈ పొగ అనేది మెయిన్ పొగ. దగ్గరికి ఇదిగో కనిపిస్తుంది కదా, అదే తేనె. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అంటే తేనె ఇప్పుడే పెట్టుంది. అంటే ఇక్కడ కంప ఎక్కువ ఉన్నందువల్ల మనం తీలేకపోతున్నాం వీడియో. చూడండి తేనె టీగలు చూడండి బుస కొడుతున్నాయి. అంటే ఈ అనేది మామూలుగా బుస కొడుతుంటాయి. చూడు చాలా పెద్దది. ఇది కొండపేరి. చిట్టేని అనుకున్నారు, కెమెరాలో చిన్నదిగా కనిపిస్తుంది కానీ కొండపేరి. పెద్ద పేర కూడా అంటారు దీన్ని, మనం కొండపేరి అంటాం. ఏయ్ బుస కొడుతున్నాయి. ఏం కాదులేరా, నువ్వు భయపడబాకు సుబ్బారావా.
ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడవిలో తేనె రేపేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పొగ అనేది మనం తేనె దగ్గరికి పోయేటప్పటికి పొగ బాగా మస్తు వచ్చేయాలి. అంటే వీగిలికి బాగా స్పోర్ట్స్గా పొగ తగలాలి. పొగ తగిలిన వెంబడి ఏంటంటే మన వైపు అనేది పొగ అనేది ఫుల్లుగా ఉండాలి. అప్పుడు పొగ అనేది కిందకి రాకుండా పైకి వెళ్ళిపోద్ది. అంటే అడవి చెట్టు ఉంది కదా, ఈ చెట్టు మీద నుంచి పైకి వెళ్ళిపోద్ది. అప్పుడు లోగాకి రాగుద్ది. లోగాకి వచ్చే అంత ఛాన్స్ ఇవ్వకుండా ఎక్కువ పొగ కింద పెట్టేయాలి. అప్పుడు ఈ పొగలోకి రాకుండా పైకి వెళ్ళిపోద్ది. రెండోది వచ్చేసి కత్తి మెయిన్. మనం కత్తితో పోతాం కదా, అంటే కొన్ని చెట్టు ఎక్కి కోసుకొని తేనె పట్టి వరకు కోసుకొచ్చేయచ్చు, అంటే కొమ్మ నరకకుండా. కొన్ని ఈలు కాని పక్షంలో ఏంటంటే కొమ్మ నరకాల్సి వస్తుంది. ఆ కొమ్మ నరికేటప్పుడు మాత్రం ఈ తేనె కొమ్మ నరికేటప్పుడు మాత్రం కత్తి బాగా షార్ప్ ఉండాలి. మనం ఏ కత్తి అయినా ఎత్తుకోపని ఆ కత్తి అనేది బాగా షార్ప్ ఉండాలి. ఎందుకంటే స్పీడ్గా నరికేయాలి మనం. అంటే కొంచెం లావు కొమ్మ, అంటే తేనె పెట్టేది కొండపేరు తేనె అంటేనే, పెద్ద పేరు అంటేనే చాలా లావు కొమ్మకు పెట్టద్ది. ఆ కొమ్మ నరకాలంటే కత్తి మెయిన్ షార్ప్ ఉండాలి. కత్తి షార్ప్ లేదనుక లేట్ అవుతుంది. అంటే మనం కొట్టేటప్పుడు చూడు ఖాళీ అయిపోయింది కదా, పొగ అంతా ఖాళీ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది, పైకి పోయిన కిందకి తొందరగా దిగేస్తుంది. ఎందుకంటే పొగ ఏం లేదని చెప్పేసి మళ్ళీ తేనె పట్టు దగ్గరికి తొందరగా వచ్చేస్తుంది. అలా అది వచ్చేలోగా అనేది మన దగ్గరికి వచ్చేలోగా మనం తొందరగా రేపేసి కొమ్మ నరికేసుకొని తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి. చూడండి, మన వీడియో ఎక్కడే కట్ చేయకుండా చూడండి. కానీ ఇంతవరకు మనం రేపిన తేనెట్లో ఇదే ఫస్ట్ టైం మనకి ఏంటంటే సౌరు ఉండడం కూడా. సౌరు ఇప్పుడు కొద్దిగా ఉంది, ఇబ్బంది లేదంటే. ఎవరైనా సరే తేనె రేపేటప్పుడు పౌర్ణమి, నిండు పౌర్ణమి అప్పుడు పోయి రేపండి, ఖచ్చితంగా సౌరు ఉంటుంది. చూసారా తేనె, చూడు ఎంత బాగుందో. ఎక్కడ తేనె ఎంత పెద్దదిన్నా సరే ఉండేది మాత్రం కొంచెం మధ్యలో కొంచెం మాత్రమే పెట్టి ఉంటుంది సౌరు, అంతకు మించి ఎక్కువ పెట్టదు. చూసారుగా, చాలా చాలా బాగుంది. అంటే చౌరు అంటే చాలా బాగుంటుంది తేనె. అడవి తేనె అంటే టేస్ట్ వేరే. అంటే మనం ఒరిజినల్గా రేపుతాం అనమాట. కొంతమంది కల్తీ అనేది ఉంటుంది, కానీ దీంట్లో కల్తీ అనేది లేకుండా మనం న్యాచురల్గా ఉంటుంది చౌరు. మన వీడియో ఎక్కడ చేయకుండా చూడండి, ప్రతి ఒక్కటి చూపిస్తాయి మీకోసం. బ్రవా అది ఊపిరాట్లేదు నాకు. దీన్ని పట్టుకో. తిప్పరా, అది అది పట్టుకో గిట్టుకున్నమాట. పట్టుకోవాలి. పరా పరా ముందు పని పోతుంది అమ్మ, పొగ బిట్టుపది పట్టుకో. వీడే తీరా అమ్మా, పట్టుకోలేను. కత్తి పట్టుకో, అది పట్టుకోవచ్చు మరి అవకాశం పట్టుకో. తలకాయ పట్టుకో, కొయ్యి పట్టుకో. ఇదే తీసుకుంటా. ఆడిపోయిరా, బొరి వస్తుందిరా. కొమ్మ పట్టుకోరా. బలంగా ఉన్న మనిషి గిట్ట పడతాడు. పోరా బైక్ అవతల. ఏమైనా బయట ఉంది ఇది సుత్తి, భయంకర సుత్తి. ఆ మన పెట్టు, చిన్న పట్టు తొందరగా. కొమ్మ పట్టుకో, బైక్ కొమ్మ పట్టుకో, పట్టుకోరా. బాబాయ్ ఓకే ఫ్రెండ్స్, కొమ్మంతా కొట్టుకు రావాల్సి వచ్చింది. చాలా కష్టం అయిపోయింది. ఇది అక్కడి నుంచి ఇక్కడ మోసుకొని వచ్చేది దగ్గర. మనం దగ్గర పెట్టినాం అనుకో, ఈగులు వచ్చి కుట్టేస్తే. ఎప్పుడైనా సరే తేనె రేపుకున్న తర్వాత కొద్దిగా ఎడంగా రావాలా. తీసి ప్రభాస్ ఎట్టు పట్టుకో, కింద తొక్కు పెట్టు. అయ్యా, మనం రేపు నోట్ల కల్లా
ఇదే ఫస్ట్ టైం దగ్గర కెమెరా. చూడు ఇంతకుముందు చిరుతేలో చూపించాం కదా, చూడు ఈ హోల్ అన్ని బూడిపోయాయి. ఈ హోల్ అన్ని బూడిపోయి ఉంటే పవర్ బాగా ఎక్కువ ఉంటుంది. అల్లుడు చూడు నాకుంటాడు, నాకెళ్దా తేనె టేస్ట్ ఎలా ఉంది చెప్పు. కానీ ఓకే ఓకే ఈ తేనె అయిపోయింది. చూద్దాం కోద్దాం ఎంత సౌర్ ఉందో. స్టాప్ చేయ. ఓకే అయ్య బాబాయ్ సుబ్బరావు దొంగన యాదైతే తీయనైనా ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం పవారి. అది వదిలేసిలే. ఆ పక్కరా సరే ఈ పక్కన ఉండి, ఈ పక్కన ఉండి నేను ఆ పక్క పోతా. సరే అదంతా పవారి. ఈ పవారి తేలిలా కలగకూడదు, తేలిలా కలిస్తే అంతా వేస్ట్ అయిపోద్ది. అందుకని దీన్ని ఇక్కడ పెడతాను. ఓకే సుబ్బరావా నీ చెప్పినదా తీర తీర బయట. మనం ఎప్పుడు సౌరు ఉండదని చెప్పేసి కొద్దిగా తెచ్చి చిన్న తిప్పని తెచ్చాము. పిండి తీయాలా చూడు, సౌరు ఉండదని చెప్పి కొద్దిగా తెచ్చాము. చూడు ఈ సౌండ్ ఎట్లుందో. వాహమ్మో కొలాయి నీళ్ళు చుట్టేస్తుంది ఈరోజు సౌరు, మామూలుగా రావట్లేదు. అయ్య బాబాయ్ కోద్దాం ఇంకా ఉంది. ఓకే కొలాయి నీళ్ళు వస్తున్నాయి చూడు. చేస్తాలే సుబ్రావు ఇది నిండిపోయిందిరా. చూడండి ఇదైతే నిండిపోయింది. మనం తెచ్చింది బుడ్డ టిఫనే. మన అడుగాడు పెద్ద బడా టిఫన్ ఉంది, దాంట్లో గోదాం ఈ ఒక్కరంతా. కానీ ఇంకో తేనె ఉంది కదా, ఆ తేనె కూడా దాంట్లోకి కోసేద్దాం. చూసారా ఎంత సౌరు అయితే, ఎంత చాలా వరకు వేసిపోయింది. సౌరు ఎక్కువ ఉన్నందువల్ల. అబ్బా కష్టపడి రేపిన తేనె తింటే వరకు ఆ తిక్కే వేరబ్బా. మనం కొనుక్కొచ్చుకుని తేనెలో ఉండదు అంత మజా, దీంట్లో మాత్రం ఉంటుంది. ఎందుకంటే మనం కష్టపడి రేపాం కాబట్టి చాలా బాగుంటుంది. బాసు ఇదిగో మా బాసు వాళ్ళ ఈరోజు తేనె రేపుకొని ప్రశాంతంగా తింటాను. ఓకే ఇంకో తేనె కూడా ఉందంట, దానికాడికి పోతున్నారండి.